Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఐడిఎఫ్సి బ్యాంకు దగ్గర ఉన్న ఏటీఎం మిషన్ కొంతమంది దుండగులు ఎత్తుకు వెళ్లారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేయడానికి ప్రయత్నించారు దుండగులు. అది సాధ్యం కాకపోవడంతో ఏటీఎం మిషన్ మొత్తాన్ని ఎత్తుకు వెళ్లిపోయారు. బొలెరో వాహనంలో వచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డారు అని స్థానికులు చెబుతున్నారు. కొన్ని సీసీటీవీ దృశ్యాలు కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్న ఆ వాహనంలోనే ఏటీఎంను ఎత్తుకుని వెళ్తున్నారు దుండగులు. మొదటి బాక్స్లో ఏటీఎంలో చోరీ చేయడానికి ఏటీఎంను ఎత్తుకు వెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరు చూస్తున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ బొలెరో వాహనం ఎవరిది, ఆ వాహనం ఎటు వెళ్ళింది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భరత్ మనకు అందుబాటులో ఉన్నారు. భరత్, ఏటీఎంని ఎత్తుకు వెళ్ళిపోయారు అంటే ఎంతకు బరి తెగించారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఏటీఎం మెషిన్ని వాళ్ళు ఎత్తుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అలారం ఏమీ మోగలేదా? అక్కడ అలాంటి ఏర్పాట్లు ఏమి ఏటీఎం సెంటర్లో చేయలేదా? సో ఇప్పుడు దొంగతనం తర్వాత పోలీసులకు ఏమైనా ఆధారాలు లభిస్తున్నాయా? ఏటీఎం వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడమే ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణంగా పోలీసులు చెప్తున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సమీపంలో ఉన్నటువంటి ఏటీఎంలో ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. ముందుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద ఈ సీసీటీవీ ఫుటేజ్ మానిటరింగ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఆ బ్యాంక్ మేనేజర్ ను అలర్ట్ చేశారు. ఆ తర్వాత వెంటనే 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని ఈ ఘటనకు సంబంధించినటువంటి కేసు పైన దర్యాప్తు మొదలు పెట్టారు. అక్కడ సెక్యూరిటీ లేకపోవడమే ప్రధాన లోపంగా కనిపిస్తోంది. అందుకే ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. అది కూడా మంగళవారం రాత్రి 3:30 గంటల సమయంలో జరగడంతో ఆ సమయంలో పోలీస్ పెట్రోలింగ్ కూడా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో అక్కడ సెక్యూరిటీ లేరు, ప్రజలు కూడా ఎవరు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అనువైన సమయాన్ని చూసుకొని దొంగలు ఈ దారుణానికి తెగబడ్డారని చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్. బొలెరో వాహనంలో తీసుకెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఆ వాహనంలోనే తీసుకువెళ్ళారా, ధృవీకరించారా అందులోనే పట్టుకు వెళ్ళి ఉంటారు అని ఆ ఆధారాలు ఏమైనా దొరికాయా? రోహిత్, అయితే ఈ వాహనం బొలెరోలో వేసుకున్న తర్వాత ఆ వాహనంలో బత్తలపల్లి రోడ్డు వైపు వెళ్ళినట్టు తెలుస్తోంది. దుండగులు అందుకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు ఇప్పటికే సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు బొలెరో వాహనంలో ఎటువైపు వెళ్లారు, ఒకవేళ బొలెరో వాహనంలోనే వెళ్లారా లేదా వెహికల్ ఏమైనా కొంత దూరం వెళ్ళిన తర్వాత మార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దర్యాప్తు సాగుతోంది. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ నే ఇక్కడ ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. దాని ఆధారంగానే పోలీసులు ఈ అంశానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతోంది. అయితే 5 వ్యక్తులు ఎవరన్న విషయంలో పోలీసులకు ఇప్పటికీ క్లారిటీ లేదు. క్లారిటీ లేని నేపథ్యంలో విచారణ ఇంకా కొనసాగుతోంది. రైట్ భరత్.